నేను అబద్ధాలు చెప్పడం ఏంటి కళ్యాణి? నువ్వు నిజంగానే న్యూయార్క్ లో ఉన్నావా? నువ్వు హైదరాబాద్ లోనే ఎక్కడో ఉండి నాతో మాట్లాడుతున్నావు కదూ? ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే, పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే, పూరమణి సుగుణమణి స్వార్థమి ఎరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ, ముత్యమంత పసుపు. నిజంగా నువ్వు న్యూయార్క్ లోనే ఉంటే 2 రోజుల్లో నువ్వు నా కళ్ళ ముందు ఉండాలి, అంతే. కళ్యాణి గారు, భోంచేద్దానండి. నాకు ఆకలిగా లేదండి, మీరు వెళ్ళి భోంచేయండి. మీరు ఇలా బాధపడతారని తెలుసుంటే వంశీ నాకు పంపించిన మెసేజ్ నిజం కాదని మీకు చెప్పుండేవాడే కాదు. నన్ను క్షమించండి. అది కాదండి, నాతో ఎందుకు అబద్ధం చెప్పావని, నువ్వెక్కడున్నావో ఏం చేస్తున్నావో నాకు అనవసరం, వెంటనే ఇండియాకి బయలుదేరి వచ్చేమని వంశీకి గట్టిగా చెప్పానండి. నాకు తెలిసి వంశీ చాలా మంచి మనిషి అండి. మనతో అబద్ధం చెప్పాడంటే మనకి చెప్పుకోలేని ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉండుండొచ్చేమో. ఇప్పటికిప్పుడు బయలుదేరి వంశీని రమ్మంటాం కరెక్ట్ కాదనిపిస్తుందండి. అలా చేస్తేనే అసలు నిజమేంటో చెప్తాడు, లేకపోతే ఇలాగే అబద్ధాలు చెప్తూ కంటిన్యూ చేస్తూ ఉంటాడు. కాదంటారా? సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు భోంచేద్దానండి. లేదండి, నాకు తినాలని లేదు. కళ్యాణి గారు, రాత్రి నుంచి మీరు భోంచేయలేదు. భోంచేయడం మానేస్తే సమస్యలు తీరిపోతాయి చెప్పండి. వంశీని రమ్మని గట్టిగా చెప్పానని అన్నారు కదా, తప్పకుండా వచ్చేస్తాడు. రండి. లేదండి, దయచేసి నన్ను బలవంత పెట్టకండి, నేను రాలేను. మీరు భోంచేయలేదని అమ్మకు తెలిస్తే కారణం ఏంటో చెప్పమని అమ్మ గొడవ చేస్తుంది. రండి భోంచేద్దాం ప్లీజ్. వంశీని నేను ప్రేమిస్తున్నానని తెలిసి నా కన్న తండ్రి నేను చచ్చాను అనుకున్నాడండి. అయినా సరే ఆ బాధంతా భరిస్తూ నేనెందుకు బ్రతుకున్నానో తెలుసా? వంశీ మీద నాకున్న ప్రేమ కోసం. మీ అమ్మగారికి ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసినప్పుడు వంశీ మీకు భారీగా నన్ను నటించమని చెప్పాడండి. ఈ ప్రపంచంలో ఏ భర్త అయినా ఇలాంటి పని చేయిస్తాడా? అంత గొప్పవాడండి నా భర్త. అలాంటి నా భర్తే ఇలాంటి అపనమ్మకాలు కలిగిస్తుంటే అసలు బ్రతకడమే అనవసరం అనిపిస్తోందండి. వంశీ వచ్చేదాకా నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనండి.
ఏరా మళ్ళీ కొత్త సమస్య ఏమైనా వచ్చిందా? మాట్లాడవేరా. ఉన్న సమస్య పెద్దదైందమ్మా. వంశీ న్యూయార్క్లో ఉన్నాడని, ఉద్యోగం చేస్తున్నాడని చెప్పి కళ్యాణిని ఇన్ని రోజులు నమ్మించగలిగాను. కళ్యాణి రఘురామ్ గారితో కలిసి న్యూయార్క్ రావడానికి వంశీ అడ్రస్ అడిగింది. పంపించావు కదరా. ఆ అడ్రస్లో వంశీ లేడన్న నిజం వాళ్ళకి తెలిసిపోయిందమ్మా. అడ్రస్ పంపించకపోతే అనుమానం వస్తుంది. అనుమానం రాకుండా ఉండటం కోసం ఏదో ఒకటి పంపిస్తే నేను చెప్పిందంతా అబద్ధం అని తెలిసిపోతుంది. వాళ్ళు అమెరికా బయలుదేరకుండా ఏదో ఒక ప్రయత్నం చేసి ఆపొచ్చు అనుకుంటే ఇలా జరిగింది. ఇప్పుడు ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఆకాష్, ఈ సమస్యకి ఒక్కటే పరిష్కారం కనిపిస్తోందిరా. ఏంటమ్మా అది? వంశీ చనిపోయాడన్న విషయం నాగినేడు గారికి చెప్పేశావు కాబట్టి కళ్యాణి విషయం ఆయన్నే చూసుకోమని చెప్పు. ఇంతవరకు వచ్చాక ఆలోచించినా ఆలస్యం చేసినా ఎలాంటి ఉపయోగం లేదురా. వెంటనే ఆయనకి ఫోన్ చేసి పరిస్థితి ఇది అని చెప్పు. అలా చెప్పకూడదమ్మా. ఎందుకు చెప్పకూడదు? నాగిరెడ్డి గారికి నిజం చెప్పినా కళ్యాణికి చెప్పినా ఒకటేనమ్మా. అయితే వెళ్ళి వంశీ లేడన్న నిజాన్ని కళ్యాణికి చెప్పు. అమ్మా, ఒక నిజాన్ని దాయడం కోసం ఎన్ని రోజులు ఇలా బాధపడతావురా? మంచి పని చేయాలనుకోవడానికి అర్థం ఉంది గాని సహాయం చేయడానికి ఇన్ని సమస్యల్ని నేను ఎత్తినేసుకోవడంలో అర్థం లేదురా. నువ్వు చెప్పలేకపోతే నేనే వెళ్ళి జరిగిందేంటో కళ్యాణికి నిజం చెప్తాను. అమ్మా, అర్థం లేకుండా మాట్లాడతావేంటమ్మా? నిజాన్ని చెప్పడం వల్ల కళ్యాణిని బాధ పెట్టడం తప్ప ఇంకేం ఉపయోగం ఉండదు. ఆ అమ్మాయి బాధపడకూడదని నువ్విలా బాధపడడం అవసరమా? నిజం ఎప్పటికైనా తెలియాల్సిందేగా. 4 రోజుల ముందు వెనక అంతే. ఆ నిజాన్ని దాయడం కోసం నువ్వు సమస్యల్లో ఇరుక్కుని నలిగిపోతుంటే నీ పరిస్థితిని చూడలేక నేనెంత బాధపడుతున్నానో అర్థం చేసుకోవేంట్రా? ఒకరికి మంచి చేయడం కోసం అదే పనిగా ఆలోచిస్తూ నువ్వెక్కడ పిచ్చివాడివైపోతావోనని భయం వేస్తోందిరా నాకు. నేను పిచ్చివాడిని అయిపోతానని నువ్వు భయపడుతున్నట్టే నిజం తెలిస్తే కళ్యాణి చచ్చిపోతుందని నేను భయపడుతున్నానమ్మా. అమ్మా, నువ్వు ఎవరికీ చెప్పనని మాటిచ్చిన తర్వాతే ఈ నిజాన్ని నీతో చెప్పాను. మర్చిపోయావమ్మా? నేను కూడా కళ్యాణికి నిజం చెప్పనని నా ఫ్రెండ్ వంశీకి మాటిచ్చానమ్మా. మరిప్పుడు ఏం చేస్తావురా? అదే అర్థం కావట్లేదమ్మా. వంశీ నేను ప్రాణ స్నేహితులమని కళ్యాణికి తెలుసు కాబట్టి వంశీ ఉద్యోగం చేస్తున్నట్టు ఎందుకు అబద్ధం చెప్పాడో తెలుసుకోవడానికి కళ్యాణి నాతో మాట్లాడటానికి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఫోన్ చేసి నన్ను రమ్మని చెబుతుంది. కళ్యాణియా? హలో, ఎక్కడికి రావాలి? సరే, వస్తున్నా. మాట్లాడరేంటండి? మీరు వంశీ ప్రాణ స్నేహితులు కాబట్టి వంశీకి సంబంధించిన అన్ని విషయాలు మీకు తెలుస్తాయని కళ్యాణ్ గారు మిమ్మల్ని అడుగుతున్నారు. చెప్పండి ఆకాష్ గారు. వంశీ న్యూయార్క్లో ఉన్నానని, అక్కడే జాబ్ చేస్తున్నానని మీతో ఏం చెప్పాడో నాతో అదే చెప్పాడండి. అదంతా అబద్ధం. వంశీ అక్కడ లేడు, ఏ ఉద్యోగం చేయడం లేదు. వంశీ అక్కడ జాబ్ చేయడం లేదని చెప్పడానికి మా దగ్గర కావాల్సిన ఆధారాలన్నీ ఉన్నాయి. మాకు పరిచయం అయిన దగ్గర నుంచి
వంశీ నాకు ఏ రోజు అబద్ధం చెప్పలేదు. అలాంటిది నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయాడు నాకు తెలీదు. పైగా రాంగ్ అడ్రస్ ఎందుకు ఇచ్చాడో, అబద్ధాలు ఎందుకు చెప్తున్నాడో కూడా నాకు అర్థం కావడం లేదు. నాకు తోడుగా ఉండడం కోసం బెంగళూరులో వచ్చిన మంచి జాబ్ని కూడా వదిలేసుకున్నాడు. తన ఖర్చుల కోసం మీ దగ్గర ఎప్పుడు ఎంత డబ్బులు తీసుకునేవాడో కూడా నాతో చెప్పేవాడు. నా దగ్గర ఏ విషయం దాచేవాడు కాదండి. వంశీ నా కోసం ఏమైనా చేసేవాడు. అలాంటి వాడు ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నాడు అంటే దానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. మంచి జాబ్ కావాలన్నా, డబ్బు కావాలన్నా రఘురామ్ గారు ఇస్తారని వంశీకి తెలుసు. అన్ని తెలుసు కూడా అర్థాంతరంగా అంత దూరం ఎందుకు వెళ్ళాడో నాకు నమ్మబుద్ధి కావడం లేదండి. నాకేదో అనుమానంగా ఉంది. వంశీ న్యూయార్క్ లో లేడండి. న్యూయార్క్ లో లేడు. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అసలు ఏం జరిగిందండి? మీరైనా నాతో నిజం చెప్పండి ప్లీజ్. వంశీ న్యూయార్క్ లోనే ఉన్నాడు. అక్కడ లేడు. ఉంటే రాంగ్ అడ్రస్ ఎందుకు ఇస్తాడు? నాతో అబద్ధాలు ఎందుకు చెప్తాడు? మీరు నేను వంశీకి న్యూయార్క్ కోడ్తోనే ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. అక్కడి నుంచి వచ్చే కాల్స్ కూడా ఆ కోడ్తోనే వస్తున్నాయి. అలాంటప్పుడు వంశీ న్యూయార్క్లోనే ఉన్నాడని అర్థమవుతుంది కదండి. ఆకాష్ గారు, వంశీ అక్కడే ఉన్నాడు అనుకుందాం. అక్కడే ఉండుంటే మనతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందని మనం ఆలోచించాలి కదండి. జాబ్ కోసం వెళ్లిన వంశీ అక్కడ ఎవరి చేతుల్లో అయినా మోసపోయి ఉండాలి, లేదంటే ఇండియా తిరిగి రాలేని పరిస్థితుల్లోనైనా ఉండుండాలి. అలాంటిదేం జరుగుండదండి. అలాంటిదేం జరగకపోతే అబద్ధాలు ఎందుకు చెప్తున్నాడండి? ఒకవేళ వంశీ ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుంటే అతనికి హెల్ప్ చేయడానికి కూడా అవకాశం లేదండి. హెల్ప్ చేయాలంటే మనకి కరెక్ట్ అడ్రస్ కావాలి. వంశీ తప్పు అడ్రస్ ఇచ్చినందుకు మనం ఇంకా టెన్షన్ పడాల్సి వస్తుంది. వంశీ మీకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నాకు తెలియని విషయాలు కూడా మీకు తెలిసే అవకాశం ఉంది. నాతో చెప్పుకోలేని విషయాలు కూడా వంశీ మీతో చెప్పుకుంటాడు. వంశీ గురించి మీకు తెలియని విషయాలు ఏవి ఉండవు. ప్లీజ్ దయచేసి చెప్పండి. వంశీ పంపించిన అడ్రస్ కరెక్ట్ కాదని తెలిసినప్పటి నుంచి కళ్యాణి గారు ఏమీ తినకుండా డల్గా ఉన్నారు. చాలా బాధపడుతున్నారు. కళ్యాణి గారు ఏమైపోతారో అని నాకు చాలా భయంగా ఉంది. ఆకాష్ గారు, వంశీ మీ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి కాస్త మీరే ఎలాగైనా ఫోన్ చేసి కళ్యాణి గారి పరిస్థితి వివరంగా చెప్పండి. నేను చెప్పడం కన్నా మీరు చెప్తేనే వింటాడు. మీరే వంశీకి ఫోన్ చేసి ఇక్కడికి బయలుదేరి రమ్మని చెప్పండి. లేకపోతే నా చావు వార్త మీరే వంశీకి చెప్పాల్సి ఉంటుంది. దయచేసి అలా మాట్లాడకండి కళ్యాణ్ గారు. వంశీతో నేను మాట్లాడతాను. వంశీని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎలాగైనా సరే వంశీని ఇక్కడికి వచ్చేలా చేస్తాను. ఆ పని మీరు చేయగలిగితే జీవితాంతం మీకు రుణపడి ఉంటానండి. లేని వంశీని తీసుకొచ్చి కళ్యాణితో మాట్లాడిస్తానని మాటిచ్చొచ్చావా? ఇది సాధ్యమయ్యే పనేనా? ఇంత తెలివి తక్కువగా ఎలా మాట్లాడావురా? తప్పనిసరి పరిస్థితుల్లో అలా చెప్పాల్సి వచ్చిందమ్మా. చెప్పేస్తే సరిపోతుందా? కళ్యాణిని శాంతింపజేయడం కోసమో నమ్మించడం కోసమో నోటికొచ్చినట్టు చెప్పేశావు. ఇప్పుడేం చేస్తావు? ఈ లోకంలో లేని వంశీని ఎలా తీసుకొస్తావురా? ఆ దేవుడి మీద భారం వేశానమ్మా. ఆయన ఏదో ఒక మార్గం చూపిస్తాడు. ఎలాగైనా సరే వంశీని ఇక్కడికి వచ్చేలా చేస్తాను. బావేంటి కళ్యాణి గదికి వెళ్తున్నాడు?
భోంచేయండి కళ్యాణి గారు. కళ్యాణి గారు, మనుషుల మీద ఉన్న కోపాన్ని అన్నం మీద చూపించకూడదండి. ప్లీజ్ భోంచేయండి. నన్ను బలవంతం చేయొద్దని చెప్పాను. దయచేసి అర్థం చేసుకోండి. ఈ ఇంట్లో మీరు ఉన్నారు. మీరు తినకుండా మేమెలా తింటాం చెప్పండి. ప్లీజ్ తినండి. నా కోసం తినండి. మీకోసం తింటాను. నా కోసం మీరు వంశీని తీసుకురాగలరా? నా భర్తతో కలిసి ఉండే అదృష్టం నాకు లేదు. వంశీయే నా భర్తని 10 మందికి చెప్పుకునే అదృష్టం కూడా నాకు లేదు. కనీసం నా భర్త గురించి బాధపడే అదృష్టం కూడా నాకు లేదా? మీరు అతిగా బలవంతం చేస్తే నన్ను ఇంకా బాధ పెట్టిన వాళ్ళు అవుతారు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ భోజనం బయటికి తీసుకెళ్ళడం అమ్మ చూస్తే కళ్యాణికి బలవంతంగా తినిపించాలని చూస్తుంది. తిననంటే కారణం అడుగుతుంది. అప్పుడు కళ్యాణి ఇంకా బాధపడుతుంది. బావా, ఏంటి? కళ్యాణికి భోజనం తీసుకువెళ్ళడం తప్పేం లేదనుకో, కానీ కళ్యాణి తింటే నీ చేతికి ఎంగిలైందేంటి? కళ్యాణికి నువ్వు తినిపించావా? గోరు ముద్దలు తినిపించమని కళ్యాణి అడిగిందా, తినిపించాలని నీకే అనిపించిందా? నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చొద్దని చెప్పాలనుకుంటున్నావా బావా? తినిపిస్తే తప్పేంటి? అవసరాన్ని బట్టి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అనవసర విషయాల గురించి అతిగా ఆలోచిస్తే ఏ ప్రయోజనం ఉండదు. అట్లే తినిపిస్తే తప్పేంటి అనే వరకు వచ్చాడంటే విషయం చాలా దూరం వెళ్ళిందన్నమాట. నీ ప్రాబ్లం ఏంటో అర్థమైంది. కానీ ముందు వెనక ఆలోచించకుండా కళ్యాణికి మాట ఎలా ఇచ్చావురా నువ్వు? ఆ టైంలో కళ్యాణిని ఎలా కూల్చేయాలో అర్థం కాలేదురా. ఏం చెప్పినా కళ్యాణి కన్విన్స్ కాదని తెలిసి అలా చెప్పాల్సి వచ్చింది. వంశీ విషయం కళ్యాణికి తెలియకుండా కొన్నాళ్ళు మేనేజ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ సడన్గా ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు. ఎంత ఆలోచించినా బుర్ర వేడెక్కుతుందే తప్ప ఎలాంటి సొల్యూషన్ దొరకడం లేదు. అందుకే నీకు ఫోన్ చేశానురా. ప్రాణమిత్రుని కాపాడుకోలేకపోయాను, కళ్యాణాన్ని కూడా కాపాడుకోలేకపోతే వంశీకి ఇచ్చిన మాట తప్పిన వాడిని అవుతాను. మాట తప్పి వంశీ ఆత్మ క్షోభ పెట్టలేనురా.
కళ్యాణి అంటే వంశీకి ప్రాణం. నేను ఉన్నానన్న ధైర్యంతో వాడి ప్రాణాన్ని నా చేతుల్లో పెట్టి చనిపోయాడు. కళ్యాణి బాధ్యత నాకు అప్పు చెప్పాడు కాబట్టి కళ్యాణికి ఏ కష్టం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా అందుకు నేనే కారణం అవుతాను. నా కారణంగా కళ్యాణి బాధపడటం నేను తట్టుకోలేను. అందుకే కళ్యాణికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనని తెలిసినా మాట ఇవ్వక తప్పలేదు. రేయ్, ఈ రోజుల్లో కొందరు తల్లిదండ్రులు కూడా తమ బాధ్యతల గురించి ఆలోచించకుండా కన్నపిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరైతే ఆడపిల్లలు పుడితే వదిలించుకోవాలని చూస్తున్నారు. పిల్లల్ని పెంచలేమన్న భయంతో ఒక్కరు పుట్టగానే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. అలాంటిది చనిపోయిన నీ ఫ్రెండ్ కోసం నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావంటే నిజంగా నువ్వు గ్రేట్ రా, గ్రేట్. నేను చేస్తున్న గొప్ప పనేం కాదురా, ఫ్రెండ్షిప్కి న్యాయం చేయాలనుకుంటున్నాను అంతే. నువ్వు కూడా నా ఫ్రెండ్ కాబట్టి ఏదో హెల్ప్ చేస్తామన్న చిన్న ఆశతో ఫోన్ చేశాను అంతే. ఆకాష్, చనిపోయిన వంశీని తిరిగి తీసుకురావడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ కళ్యాణికి నువ్వు మాటిచ్చినట్టుగా వంశీని కళ్యాణి కళ్ళ ముందు నిలబెట్టడం సాధ్యమేరా. ఎలాగరా? థ్యాంక్స్ రా, నువ్వు చెప్పింది విన్నాక నా మనసు కొంచెం కుదుట పడింది. నీకేం కావాలో చెప్పు. అవన్నీ తర్వాత, ముందు కళ్యాణి గారికి ఫోన్ చేసి చెప్పు. ఫోన్ చేసి చెప్తే తను విందు, నేనే వెళ్ళి స్వయంగా కన్విన్స్ చేస్తాను. అయితే ముందు వెళ్ళి ఆ పని చూడు. ఓకేరా, నేను కళ్యాణి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత నేను కలుస్తాను. బాయ్ రా. బాయ్.